ఉపాధి. ఒక్కరికంటే ఒక్కరికి యువతకి ఉపాధి మేము ఐటీడీఏ ద్వారా కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ ఈ 2 సంవత్సరాల్లో జరిపామనేటట్టు చెప్పండి. ఏమీ లేవు. అందుకని దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యల మీద సచివాలయాల దగ్గర అర్జీలు ఇచ్చాం. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారుల దృష్టికి నోటీసుకి తీసుకెళ్ళాం. అట్లాగే ఈరోజు వారందరూ కూడా గత 50-60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ హౌసింగ్ కట్టినటువంటి ఆ ఇళ్లలో స్లాబ్ పెచ్చులూడి పడిపోతూ అత్యంత పురాతన వ్యవస్థలోకి వెళ్ళిపోయినటువంటి ఆ ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. 2.5 లక్షలు ఈరోజు హౌసింగ్ రుణం అంటున్నారు. ఎస్సీ ఎస్టీలకి గడిచిన కాలంలో ఎప్పుడు కూడా అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మినిమం 5 లక్షల రూపాయల హౌసింగ్ రుణం లేనిదే వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు. అందుకని ఇటువంటి డిమాండ్ల మీద ఆగస్టు 4 మంగళవారం రోజు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఈ దళితుల యొక్క, గిరిజనుల యొక్క సమస్యల మీద సామాజిక శంఖారావం పేరుతో కార్పొరేషన్ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో వీరందరినీ తరలించి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలా అనేటటువంటి దానిలో భాగంగా ఆగస్టు 4 మంగళవారం ఉదయం 10 గంటలకి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని ఇప్పటికైనా స్పందిస్తారు. అభివృద్ధి జపము, అభివృద్ధి మంత్రాన్ని మీరు స్టేజీల మీద, మీడియాల్లో లేకపోతే పోస్టర్ల మీద జపిస్తే కాదు. కింది స్థాయిలో నిరుపేదలుగా ఉండేటటువంటి ఈ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, బలహీన వర్గాల ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ మున్సిపల్ కార్పొరేషన్. ఆ బడ్జెట్ కాపీ ఓపెన్ చేస్తే మొదటి పేజీలో ఉంటుంది. ఎస్సీ ఎస్టీల నివాస ప్రాంతాలకి 15%, 8%, మొత్తం కూడా 23% నిధులు కేటాయించడం అనేది. ఒక్క రూపాయి కూడా ఆడ కేటాయించబడడం లేదు. ఇది నిలువెత్తు నిదర్శనం అనేక ప్రాంతాలు మేము సందర్శించినప్పుడు. అందుకని ఈ పరిస్థితి మారాలని దళితవాడలు, గిరిజన కాలనీల్లో తక్షణమే దృష్టి సారించాలి. ఈ ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆగస్టు 4 కార్పొరేషన్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమానికి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సామాజిక శంఖారావం కార్యక్రమం నుండి మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులకి, ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ గడిచిన 20 రోజుల కాలంలో మేము సామాజిక శంఖారావం చేపట్టినటువంటి సందర్భంలో అనేక దళిత వాడల సమస్యల్ని అటు ప్రభుత్వం దృష్టికి కానీ మొత్తం ప్రజలందరికీ తెలియజేసే సందర్భంలో మీడియా వారు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. కొన్ని చిన్న కార్యక్రమాల అధికారులు స్పందించడం, ఆధార్ కార్డులు లేకపోతే విజిటింగ్లు ఇటువంటి చేయడం అనేది జరిగింది. ఇది మీడియా మిత్రుల యొక్క కృషి వల్ల ఈ ప్రయత్నం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలి. మీడియా మిత్రులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.